వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తాం కదా. ఇదిగోండి వరలక్ష్మి రోజు అయితే వచ్చేసింది. ఇదిగోండి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత నైట్ అన్నీ క్లీన్ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఇదిగోండి పచ్చిశనగపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా పూర్ణాల కోసం అనేసి. స్టవ్ ఆల్రెడీ అన్నీ తోమే ఉన్నాయి. మార్నింగ్ పూజ చేసేటప్పుడు పూజ కోసం కదా ప్రసాదాలు చేస్తున్నాము అని నేనైతే బొట్లు పెట్టుకున్నానండి. ఎప్పుడూ అయితే ఏం పెట్టుకొని ఇలా పూజలు ఉన్నప్పుడు మాత్రము అగ్నిదేవుడు కూడా ఒక్కసారి నమస్కరించుకుని పని మొదలు పెట్టుకుంటే మనకి ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయని అన్నమాట. అదిగోండి శనగపప్పు ఒక వైపు ఉడకపెట్టుకున్నాను, పాలకు వైపు పెట్టుకున్నాను పరమాన్నం కోసం. శనగపప్పు ఉడికిపోయింది, దాన్ని గుడ్డ మీద వేసి ఆరబెట్టిన తర్వాత అది మిక్సీ పట్టుకున్నాను. ఈ పక్కనైతే పాకం కోసము బెల్లం పెట్టుకుని పాకాన్ని రెడీ చేసుకుంటున్నాను. అవతల పొయ్యి మీద పరమాన్నం అయితే ఉడుకుతుందండి. పరమాన్నంలో నేను కాస్త సగ్గుబియ్యం అయితే వేస్తానండి. కాస్త వేసి అలా సిమ్లో ఉంచితే బాగా ఉడుకుతుంది. ఇదిగోండి ఈ పూర్ణం రెడీ చేసుకున్న దాన్ని నేను పాకంలో వేసుకొని కాస్త నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఆల్రెడీ శనగ నీళ్ళు ఉంచుకుంటాను, తెలుసు కదా మీకు, చారు పెట్టడానికి ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో కూడా చూశారు. అదైతే నేను చారు కోసం ఉంచుకున్నాను. ఇదిగోండి ఒకవైపు కుక్కర్ పెట్టేసుకున్నాను అన్నం కోసము. ఆ అన్నం కుక్కర్ తీసి నేను అందులోనే చింతపండు వేసేసుకున్నాను. కాస్త కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి పక్కన ఉంచుకున్నాను. కాస్త మగ్గుతాయని పులిహోర కోసము. నేను ఎప్పుడు ఇలాగే సింపుల్గా ప్రసాదాలకు చేస్తానండి. చింతపండు అయితే ఉడకపెట్టి ఏమీ చెయ్యను. ఇదిగోండి ఈ లోపల పూర్ణాలకి ఉండలు అయితే చేసుకుంటున్నాను. ఈలోగా నేను మినపప్పు కడిగి గ్రైండర్లో అయితే వేసుకున్నానండి. గారెల కోసము అలాగే బూరెల కోసము కూడా. గారెల కోసం కాస్త గట్టిగా రుబ్బుకొని ఇదిగోండి గారెలు అయితే వేసేసి తీసేసుకుంటాను. ఇప్పుడు మిగతా పిండిలో కాస్త వాటర్ వేసుకొని అందులో వరిపిండి ఎంతవరకు మనకు కావాలో అంతవరకు కలుపుకొని బూరెలు అయితే వేసుకుంటానండి. ఇలా సైమల్టేనియస్గా చేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుందని నాకు అనిపిస్తుంది. నేను ఇలాగే చేసుకుంటానండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను బూరెలు వేసుకుంటున్నాను. బూరెలు వేసుకుని తీసుకున్న తర్వాత నేను ఇంకా పులిహోర పోపు చేసుకోవాలి. ఇప్పటి వరకు మనకు గారెలు, బూరెలు, పరమాన్నం రెడీ అవుతున్నాయండి. ఆల్రెడీ ఇదిగోండి పులిహోరకి పోపు అయితే చేసేసుకుంటున్నాను. బూరెలు అయిపోయాయి, గారెలు అయిపోయాయి, పరమాన్నం కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి పక్కన చారు కూడా అయిపోయింది. అదేమీ ప్రసాదాలకు అవసరం లేదు, నాది నేనే చూపించట్లేదండి. ఇదిగోండి పోపు పెట్టేసుకున్నాను. ఇది కొత్త గిన్నె అన్నమాట. ఇవే వాడాలనుకున్నాను నేను ఈరోజు, ఎందుకంటే ముందు వాడలేదు కదా అని. ఇప్పుడు పులగవన్నం కూడా రెడీ చేసేసుకున్నాను. ఇదిగోండి పులిహోర కలిపేసుకుంటున్నాను. పులిహోర కలిపేసుకున్న తర్వాత పొద్దున్నే పరమాన్నం వండి ఉంచేసాను. కాచిన పాలు కొన్ని ఉంచానండి. అవి కలుపుకొని పరమాన్నంలో జీడిపప్పు అదే అయితే నెయ్యిలో వేయించుకుని వేసుకుంటాను. ఇదిగోండి ప్రసాదాల కోసం కొత్త కంచం తీసుకుని అందులో పులిహోర, గారెలు, బూరెలు, ఇగో పరమాన్నంలోని పాలు చల్లార్చిన పాలు వేసి జీడిపప్పు వేసి పోపు చేసుకొని అది పెట్టుకున్నాను. అలాగే అట్టెసరన్నాన్ని రెడీ చేసుకున్నాను కదా పులగమన్నాను, అది కూడా పెట్టుకుని ఇదిగోండి నేను సపరేట్గా దేవుణ్ణి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. మాకైతే ఇటు సైడ్ వచ్చింది కాబట్టి నేను తూర్పు వైపున టేపై వేసుకుని అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించుకుని ఇలా చేసుకున్నాను. ఇదిగోండి ఆ తర్వాత మా అమ్మగారిని పిలిచి వాయినం ఇచ్చి అక్షంతలు తీసుకున్న తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చాక అక్షంతలు వేసుకుని ఫుడ్ తిన్నాను. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.